రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. జాన్పాడ్ దర్గాలో మొదటి ప్రాధాన్యతకి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ అమరుడైన బాబాను జాన్పాడ్ షేక్ బాబాల సమాధులను దర్శించుకుంటారు. ఇక్కడ సమాధులే ఒక ఆలయాలు, సమాధులను దర్శించుకోవడమే ఇక్కడ ప్రాధాన్యత. ఇక్కడ సమాధులను దర్శించుకొని వాళ్ళని కోరికలు కోరితే అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒక నమ్మకం అయితే తరతరాలుగా వస్తా ఉంది. దీంతో భక్తులందరూ కూడా వీళ్ళకు కానుకలు సమర్పించి, పూలు సమర్పించి తమ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటారు. అదేవిధంగా కోరికలు తీరిన వారు కూడా ఇక్కడికి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ పూజారి గారు మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంటి ప్రాశస్త్యం ఇక్కడ? అస్సలాము అలైకుం. ముందు అందరికి జాన్పాడ్ షేక్ బాబా, మొయినుద్దీన్ షేక్ బాబా ఉర్షిది. ఈ బాబా గారి చరిత్ర 450 సంవత్సరాల చరిత్ర. బాబా ఇక్కడ దర్శించి వెళ్తుంటే గొల్లబామ అని ఒక లేడీ ఉంటుండే. ఆ లేడీని వెళ్తున్న తోలో లేడీని కనపడ్డ వల్ల అక్కడ ఆమె సమాధి అయిపోయింది. బాబా గారు ఇక్కడ అదే పేరు. బాబా గారి ఉర్సు ప్రతి ఏటా జరుగుతుంది. సంక్రాంతి అయిన 1వ వారం లేకపోతే 2వ వారంలో జరుగుతుంది. జాన్పాడ్ షేక్ బాబా గారి ముజావర్ మొయినుద్దీన్ షేక్ వాళ్ళ కొడుకు జానీ బాబా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గంధం తెల్లవారుజామున గురువారం వచ్చి ఎక్కిస్తారు. అదే గంధం మళ్ళా శుక్రవారం రోజు చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలు మంచి కోరి కోసం ఊరేగింపుకి వెళ్ళి, ఇప్పుడు ఊరేగింపు కోసం గంధం గుర్రం మీద బయలుదేరినది. ఆ బయలుదేరిన గుర్రం దారిలో ఉన్నది. ఇక్కడి తరతరాల దేశ నలుమూల నుంచి జనాలు వస్తూ ఉంటారు. ఆ వచ్చిన జనాలు ఇక్కడ మొక్కులుగా, కానుకలుగా స్వామికి సమర్పించుకుంటారు. మొక్కులు తిరుగుడి అయిపోయిన తర్వాత బాబాకు వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయించుకొని ప్రశాంతంగా మళ్ళా వాళ్ళ ప్రదేశానికి వెళ్తుంటారు. ఎక్కువ ఇక్కడ చూస్తుంటే ముస్లింల కంటే ఎక్కువ హిందూ భక్తులే ఉన్నారు. ఏంటి కుల మతాలకు ప్రతీకగా ఉంది, దాని స్పెషాలిటీ ఏంటి? ఇది కుల మతాల ప్రతిది. ఇక్కడ చూస్తే చాలా దర్గాల్లో ఆడవాళ్ళ లోపల రారు. ఇక్కడ బాబా గారు ఇచ్చిన వాళ్ళ భాగ్యం అనుకోండి, ఆడవాళ్ళ లోపల ప్రవేశిస్తారు. వాళ్ళు వచ్చి పూజ చేసుకోవచ్చు, బాబా గారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఏది ఉండదు. ఓన్లీ సైదులు బాబా. ఈ చుట్టుపక్కల మీరు చూస్తే ప్రతి ఒక్కరి పేరు సైదులు అని ఉంటది. ఆడవాళ్ళ పేరు చూసుకుంటే సైదమ్మ కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఆడమొగ లేదు, కులమత అతీతి ఏది లేదు, భేదభావాలు ఏమీ లేవు. బాబా దగ్గర వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. ఆయన్ని అల్లాగా మాంటారు చాలా మంది. అది తప్పు. కానీ ఆయన్ని అంత పెద్దగా మాని చాలా మంది మా దేవుడు సైదన్న అని కొలుస్తుంటారు. ఇది ముఖ్యంగా కూడా ఇక్కడ ఈ దర్గా ఒక ప్రత్యేకత ఏంటంటే, ఏ దర్గాలో కూడా దేశంలో మహిళలకు ఎంట్రీ ఉండదు. కానీ ఇక్కడ జాన్పాడ్ దర్గా వద్ద మహిళలకు ఎంట్రీ ఉండే ఏకైక దర్గా అని చెప్పుకోవచ్చు. ఈ మహిళలు కూడా ఇక్కడికి వచ్చి దర్గాను దర్శించుకొని చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది కూడా హిందువులైతే సైదన్న, అదేవిధంగా ఈ ముస్లిం అయితే సైదులు బాబాగా ఇక్కడ కొలుస్తూ గత తరతరాలుగా ఇక్కడ వాళ్ళ మనల్ని కొలుతూ వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ కూడా ఇక్కడ సంవత్సరం జాన్పాడ్ సైదులు అంటే కోరికలు బాగా తీరుస్తాడు. జాన్పాడ్ ఈ పిల్లగాళ్ళు లేకపోతే పిల్లగాళ్ళు పుట్టిస్తాడు. పాడి పంటలను ఏదైనా మంచిగా పండిస్తాయి. అనుకున్న కోరికలు మొత్తం తీరుస్తాడు. ఆట జనం అనుకంటే ఈసారి ఎక్కువ వచ్చారు జనం. అసలు జాన్పాడ్ సైదులు అంటే మహిమ ఏరే. ఏ కోరికలు తీర్చుకున్నా తీరుతాడు ఆ దేవుడు అనేది. ఇది ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా కూడా ఎవరు చూసినా కూడా సైదులు బాబా మహిమ, ఇక్కడ జాన్పాడ్ దర్గా అంటేనే ఒక మహిమ గల దైవంగా ఇక్కడ అంతా కూడా భావిస్తా ఉన్నారు. కోరిన కోరికలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతున్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులకు వచ్చే సంఖ్య పెరుగుతా ఉందని కూడా భక్తులంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే భక్తుల పొంగు బంగారంగా ఇక్కడ జాన్పాడ్ దర్గా అయితే నిలుస్తుందని చెప్పుకోవచ్చు.